భీమవరం జిల్లా తణుకు కూటమి కార్యాలయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. ఎన్నో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అంబటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇలా మాట్లాడారని ఆరోపించారు. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు ఇదే రీతిగా వ్యవహరించడంతో రాష్ట్ర ప్రజలు కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో వైసీపీ నాయకుల ప్రవర్తనలో మార్పు రాకుంటే ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ముఖ్యంగా మనందరం కూడా రాష్ట్రంలో ఒక సంఘటన చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బూతులతో దాడి చేశాడో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రథమ పౌరుడు, 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కూడా పనిచేస్తూ కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నిలబడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అటువంటి నాయకుడి మీద అంబటి రాంబాబు ఒక ఆంబోతులాగా ఉచ్చనీచాలు మరిచి ఆయన చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులని తిట్టే విధంగా ఈరోజు బూతులు తిట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ప్రవర్తన ఉండటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఈరోజు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నటువంటి భాషలో భాగమే ఈ అంబటి రాంబాబు చేసినటువంటి ఈరోజు ఈ వ్యాఖ్యలు.